హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆనియన్ ఎగ్ కర్రీ. ఫస్ట్ ఎగ్స్ తీసుకోవాలి. కడాయిలో వాటర్ పోసి సాల్ట్ వేసి ఎగ్స్ ఉడకబెట్టుకోవాలి. ఉడికినాక పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కడాయి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక 4-5 ఆనియన్స్ కట్ చేసి పెట్టాం కదా, అది వేసుకోవాలి. కలపాలి ఒకసారి 2 మినిట్స్ కలిపి సాల్ట్ వేసుకున్నాం అనుకో త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ బ్రౌన్ కలర్. సాల్ట్ ఇప్పుడే వేసుకున్నాం ఫ్రెండ్స్. కర్రీకి సరిపడా సాల్ట్ ముందే వేసాము. ఒక్కొక్కరు లాస్ట్కి వేస్తారు. కలుపుతూ ఉండాలి, మొత్తము కింద మాడిపోతుంది ఆనియన్స్ కలపకుండా. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అట్లా 2 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఒక నిమిషం కలపాలి ఫ్రెండ్స్. కారము 1 టేబుల్ స్పూన్ వేయాలి సరిపడా. కర్రీలోకి కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఒక నిమిషం కలపాలి. కలిపాక ఎసరు పోసుకోవాలి. సూప్ ఎక్కువ కావాలనుకుంటే 2 చెంబులు పోసింది. ఫైవ్ మినిట్స్ ఎసరు పోసాక ఆనియన్స్ కుక్ అయినాక ఎగ్స్ వేసుకోవాలి. 50% కుక్ అయినాక ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్నాం కదా, 5 మినిట్స్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. కుక్ అయ్యాక చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 70% కర్రీ కుక్ అయింది. లాస్ట్ 2 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసే మూమెంట్లో కొత్తిమీర వేసుకోవాలి గార్నిషింగ్ కోసం. కొత్తిమీర వేసాక 2 మినిట్స్ కుక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కర్రీ. ఆనియన్ బాయిల్డ్ ఎగ్ కర్రీ. మేమైతే ఇలా చేస్తాము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారు. ఎక్కువ మంది చింతపులుసు పోస్తారు, మేమైతే పోయాము ఇక్కడ. అంతే ఫ్రెండ్స్, ఎంతో బాగుంది ఆనియన్ బాయిల్డ్ ఎగ్ కర్రీ. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి అంతే. లైక్ చేస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.